ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 5 జూలై నుంచి 11 జూలై వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ముందుగా మనం మేషరాశి వారికి చూద్దాం. సరే, వారం మొదలవటమే ఈసారి కెరియర్ గురించే మాట్లాడుకుందాము. కెరియర్ అనేది కొంచెం ఇంపాక్ట్ చూపిస్తోంది. దీంతో పాటు మీరు ఏదైనా సరే ఇల్లు మారాలనుకుంటున్నా, స్థానచలనం కోసం చూస్తున్నా, చేంజ్ ఆఫ్ ప్లేస్, చేంజ్ ఆఫ్ వర్క్, లేకపోతే మనకు అప్పుడప్పుడు ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి, అలాంటివి జరుగుతున్నా, ఇలాంటి వాటికి ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఏళ్ళనాడు సరే నడుస్తుంది, లేకపోతే ఒక్కొక్కసారి గోచారం బాగుండకపోవటం, లేకపోతే ఇదే గోచారం ఎఫెక్ట్స్ మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కూడా మీకు ఎగ్జిబిట్ అవుతుంటాయి, మీకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటివి ప్రధానంగా ఉంటాయి అని మనం చెప్పుకుంటున్నాం. కొన్నిసార్లు మిస్ మ్యాచ్ అవుతూ ఉంటుంది. మిస్ మ్యాచ్ అవుతుంది అని అంటే డెఫినెట్గా మీరు మీ యొక్క వేరే భావాలకు సంబంధించి లేదా వేరే ఈవెంట్స్కి సంబంధించి అది మనకి చూపిస్తోంది అని అర్థం. కాబట్టి ఏంటి అంటే ఇందులో చాలా డెప్త్ ఉంటుందండి. మనం ఓన్లీ ట్రాన్సిట్ మాట్లాడుతున్నాం అని మాత్రం గ్రహించండి. కాబట్టి మనం మెయిన్గా మేషరాశి వారికి చూసేది ఏంటి అని అంటే ఈ వారం మీరు కనుక ఉద్యోగపరంగా ఏదైనా ప్లేస్ మారాలనుకుంటున్నా, లేకపోతే మీరు ఏదైనా ఇల్లు మారాలనుకుంటున్నా, లేకపోతే మీరు ఉద్యోగరీత్యా ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటున్నా, ఇలాంటి వాటికి ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే 7, 8 తారీఖుల్లో మాత్రం ఉద్యోగానికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, దీంతో పాటు సిబ్లింగ్స్ కష్టపడటము, ఏది కష్టపడుతున్నా కూడా అది మనకి వృధా అయిపోవటము, ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సో కోర్టు కేసులు లాంటివి అనుకోండి, ఇవన్నీ కూడా చాలా వరకు మీకు ఆశించినట్టుగా రిజల్ట్స్ని ఇవ్వవన్నమాట. కాబట్టి 7th and 8th మనం చాలా పాజిటివ్గా చెప్పుకోవట్లేదు. 9th, 10th, 11th వచ్చేటప్పటికల్లా 9th and 10th కూడా నేను చాలా పాజిటివ్గా ఉందని చెప్పను. బట్ ఇది బేసిక్గా మీకు మనీ గురించి ఎక్కువగా మీరు ఆందోళన చెందేందుకు అవకాశాన్ని కల్పిస్తోంది. కాబట్టి రావాల్సిన బకాయిలు ఏమైనా ఉంటే అలాంటివి రాకపోవటం, మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి, భార్యాభర్తలకి కొంచెం చిన్న ఇబ్బందులు ఉండటం, లేకపోతే మేషరాశికి చెందిన స్త్రీలకి చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం, ఇలాంటివి కొంచెం ఎక్కువగా కనపడుతుంటాయి. ఇంకా మళ్ళీ కొంత బాగుంది అని చెప్పుకోవడానికి 11వ తారీఖు రావాలి. 11వ తారీఖు వచ్చిందంటే ఆర్థికంగా అనుకూలత ఉంటుంది, సంతానానికి సంబంధించి కూడా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటివే మేజర్గా మీకు ఈ వారం కనపడుతున్నాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే చేంజ్ ఆఫ్ ప్లేస్ అండ్ చేంజ్ ఆఫ్ జాబ్ పరంగా నేను మాట్లాడుతున్నది చేస్తున్న ఉద్యోగంలోనే మార్పులు కూడా ఉండొచ్చు అని చెప్తున్నాను. ఇంకా మేషరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? మేషరాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటి అని అంటే ఈ వారం ఎక్కడా కూడా నిశ్చింతగా ఉండటం అనేది కనిపించట్లేదు. అంతా కూడా గాబరాగా ఉందన్నమాట. అంతా కూడా మూమెంట్ చూపిస్తోంది. అంతా కూడా కొంచెం ఎక్కడా ఒక స్థిరత్వం కనిపించట్లేదు. కాబట్టి ఏంటి అని అంటే శుభ్రంగా మీరు మీ ఇష్టదేవతారాధన చేసుకుంటూ ఏ కొత్త చోటికి వెళ్తున్నా సరే, ఎక్కడన్నా ప్లేస్ మారుతున్నా, ఇల్లు మారుతున్నా, లేకపోతే ఎక్కడికన్నా వెళ్తున్నా కొంచెం జాగ్రత్తగా ఉండటం, దీంతో పాటు ఎక్కువగా ఖర్చు చూపిస్తుంది. కాబట్టి ఖర్చుల్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నించటం, అలాగే వీటన్నిటితో పాటు ఇల్లు కనుక మారుతున్నా, ఆఫీస్ కనుక మార్చుకుంటున్నా, వాస్తు ప్రకారంగా అది మీకు సూట్ అవుతుందో లేదో చూసుకోవటం, ఇలాంటివి మీరు కనుక చెక్ చేసుకుంటే తప్పనిసరిగా ఈ వారం మీకు చాలా వరకు స్మూత్గా వెళ్ళిపోయేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మీ ఇంటి దగ్గర ఏదైనా ఆలయం ఉంటే ఆ భగవంతుని దర్శించుకొని, ఇల్లు మారాలన్నా, ప్లేస్ మారాలన్నా వాటికి భగవంతుని దర్శించుకొని కనుక చేస్తే ఇంకా మీకు మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇంకా మనం వృషభ రాశి వారి ఫలితాలను చూద్దాం. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఆర్థికంగా ప్రయోజనకరంగానే ఉంది 5, 6 తారీఖుల నుంచి. కాబట్టి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉన్నా కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే వృత్తి రీత్యా ఇక్కడ పెద్ద మూమెంట్ అనేది రావటం లేదు. చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది అంటున్నారు, మరి కెరియర్, ఉద్యోగము, లేకపోతే కెరియరు, లేకపోతే వృత్తి రీత్యా ఇక్కడ మాకు స్టాగ్నెంట్ పీరియడ్ ఉంది అని చెప్తున్నారు, ఇది ఎలా సింక్ అవుతుంది అంటారు. ఇప్పుడు రోజువారీ వ్యాపారం చేసే వారికి తప్ప మిగతా వారికి ఈ 2 రోజుల్లో వచ్చే ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు. ఉద్యోగస్తులు తీసుకుందాం, పెద్ద స్కేల్లో వ్యాపారం చేసే వాళ్ళు తీసుకుందాం, లేకపోతే జనరల్గా మనకి ఉండే హౌస్ మేట్స్ అనుకుందాం, ఇలా కొంతమందికి అసలు ఏమీ ప్రాబ్లం లేదు. రోజువారీ వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ గురించి మాత్రం ఇక్కడ మనం కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. లేదు మీకేమైనా ఈ డేస్లో పేమెంట్ లాంటిది రావాలనుకోండి, అలాంటివి రావటంలో మీకు కొంచెం ఆలస్యం అవుతుంది. లేదు ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాం, అలాంటప్పుడు మీకు ఆ 2 రోజులు మీకు ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి 5th and 6th గురించి మాట్లాడుకుంటున్నాం. 5th and 6th ప్రాబ్లం ఉందని కూడా చెప్పుకుంటున్నాము ఉద్యోగ రీత్యా. లేకపోతే ఆ 2 రోజులు సెలవు తీసుకోవచ్చు, లేదా ఆ 2 రోజులు హెల్త్ బాగుండకపోవచ్చు, ఇలాంటివి ఏవైనా కూడా జరగచ్చు అనమాట. కాబట్టి 5th and 6th గురించి మాట్లాడుతున్నాము. 5th and 6thలో ఇలాంటివి ఉంటాయని చెప్తున్నాము. దీంతో పాటు పోనీ పెళ్లి గురించో లేక ఇంకేదైనా సంబంధాల గురించో మాట్లాడుతుంటే వాటికి సంబంధించి కూడా ఎక్కడైనా ఒక ల్యాప్స్ రావచ్చు.
సో ఇలాంటివన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం. 7-8 తారీఖుల్లో అద్భుతంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఏ ప్రాబ్లము లేదు. ఆర్థికంగా బాగుంది, సంతానానికి బాగుంది, ఉద్యోగపరంగా బాగుంది. దీంతో పాటు 9th and 10th గనక మనం చూసుకున్నా 9th and 10th వచ్చేటప్పటికి మాత్రం కొంచెం ప్రాబ్లం చూపిస్తోంది. హెల్త్ ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి. అలానే ఇంట్లో ఏంటి అని అంటే సామరస్యంగా ఉండదన్నమాట. ఇంట్లో అంతా గలాటాగా ఉంటుంది. లేదా ఇంట్లో మీరు ఏమైనా పనులు లాంటివి చేయించుకుంటుంటే అలాంటివి జరుగుతూ ఉంటాయి. కొంచెం ఖర్చును చూపిస్తోంది. సో ఇక్కడ నేనేం చెప్తాను అంటే కొంచెం ఖర్చు ఎక్కువగా ఉంది, ఇంట్లో సామరస్యం తక్కువగా ఉంటుంది, లేదా ఇంట్లో పీస్ఫుల్గా ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది. దీంతో పాటు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా కొంచెం జాగ్రత్త వహించాలి. రెస్ట్ ఆఫ్ ద డేస్ మనం 11వ తారీఖు మాట్లాడుకున్నామంటే 11వ తారీఖు కూడా చాలా వరకు పర్వాలేదు. బట్ ఏంటంటే ఈ రెస్ట్లెస్నెస్ ఏదైతే మీకు కనపడుతుందో ఈ రెస్ట్లెస్నెస్ మీకు కంటిన్యూ అవుతుంది అనమాట. సో మనం ఇక్కడ కొంచెం ఫ్యామిలీ పరంగా కూడా మాట్లాడుతున్నాం, దీంతో పాటు వెహికల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. వెహికల్స్కి సంబంధించి కొంచెం ట్రావెల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా యాక్సిడెంట్ ప్రోన్ ఉంటారు వృషభ రాశి వారు ఈ తారీఖుల్లో 9th, 10th, 11th ఆ టైంలో. కాబట్టి యాక్సిడెంట్ ప్రోన్ అయ్యేందుకు అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి. మరి వృషభ రాశి వారు ఏం చేయాలి? లేకపోతే కోర్టు కేసులు ఉండటం, లేకపోతే మీరు చేయని దానికి మీకు ఏదో ఒక చోట ఎంతో కొంత మీరు సమాధానం చెప్పుకోవటం, క్యాష్ లాంటిది ఎక్కువగా డిపాజిట్ చేయాల్సి రావటం, ఖర్చు ఎక్కువగా అవ్వటం, ఇలాంటివి మీకు ఖచ్చితంగా కనపడతాయి. కాబట్టి ఇందులో మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్స్ నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రెండోది ముఖ్యంగా ఈ 9, 10, 11 తారీఖుల్లో మాత్రం ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం. మూడోది వారం అంతా కూడా ఆంజనేయ స్వామి వారి దండకం చదువుకోవటం. ఇవి గనక చేశారు అనంటే చాలా వరకు మీరు పీస్ఫుల్గా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా తర్వాత మనం మిథున రాశి వారి ఫలితాలను చూద్దాం. మిథున రాశి వారి ఫలితాలను కనుక చూసాము అనంటే మిథున రాశి వారికి మాత్రం చాలా బాగుందండి. మనం చాలా నెగిటివ్గా చెప్పుకోవడానికి ఇక్కడ ఏమీ లేదు. కాబట్టి ఏంటి అంటే 5, 6 తారీఖుల్లో ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అభివృద్ధి చూపిస్తోంది. దీంతో పాటు మీకు ఏమైనా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు రావాలంటే అలాంటివి వస్తాయి. అలాగే తల్లిదండ్రులతోటి ఎక్కువగా సమయం గడపటం, తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటే అలాంటివి రావటం, ఇలాంటి వాటికి కూడా సంబంధం ఉంటుంది. ఇంకా మంచిగా ఒక రకంగా చెప్పాలంటే విదేశాలకు వెళ్ళేందుకు మీరు కనుక ఏమైనా ప్రయత్నం చేస్తుంటే అందులో కూడా మీకు అనుకూలత అనేది కనపడుతోంది. సో ఓవరాల్గా ఇక్కడ ఇది ఒకటి మనం మాట్లాడుకుంటున్నాం. రెండో విషయం ఏం మాట్లాడుకుంటున్నాం అంటే మీరు కనుక ఏమైనా ఉద్యోగానికి సంబంధించి ఇంటర్నల్గా ఏమైనా చేంజెస్ గురించి కనుక ప్రయత్నం చేస్తుంటే దానికి సంబంధించి మీకు బాగుంటుందని కూడా చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ నేను చెప్పే మాట ఏంటి అంటే 7వ తారీఖు వచ్చిన రోజు 7వ తారీఖున మాత్రం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అంత అనుకూలంగా ఉండదు. అలాగే మీరు కనుక ఏమైనా ఇంటర్నల్ చేంజెస్ అని కోరుకుంటే అవి కూడా మీకు అంత బాగుండదు. ఆ రోజు లీవ్స్ లాంటివి తీసుకోవచ్చు, అలాంటి ఛాన్సెస్ ఉంటాయి. లేదు అని అంటే ప్రాజెక్ట్స్ లాంటివి ఏమైనా వెయిట్ చేస్తుంటే అలాంటివి కూడా వచ్చేందుకు అవకాశం తక్కువగా ఉంటుంది. సో ఓవరాల్గా ఏంటి అంటే కెరియర్ మీద ఎక్కువగా ఫోకస్ చూపిస్తున్నా కూడా ఈ రోజు సిగ్నిఫికెంట్ గ్రోత్ కానీ రికగ్నిషన్ కానీ వచ్చేందుకు అవకాశం తక్కువ ఉంది అని చెప్పుకుంటున్నాం. ఇంకా మనం మిగతా రోజులు కనుక పరిశీలిస్తే 11వ తారీఖు వరకు కూడా ఇక్కడ ఏమి పెద్దగా ప్రాబ్లం కనిపించటం లేదు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తున్న వాళ్ళు, లేకపోతే పిల్లల పరంగా వాళ్ళకి ఏమైనా పనులు చేయాలనుకుంటున్న వాళ్ళు, లేదా మీ పిల్లల ఆరోగ్యము, పిల్లల ఎడ్యుకేషను, వీటిపైన ఎక్కువగా మీరు ఫోకస్ చేసేందుకు అవకాశం ఉంటుంది. సో ఇలాంటివి మేజర్గా మనకు కనపడుతున్నాయి. కాబట్టి వీటి మీదే మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తారు. ఇలాంటివి చేసేందుకే అవకాశం ఉంది కనుక వీటికి సంబంధించి ఏం చేయాలి? ఇక్కడ బేసిక్గా మనం 2 విషయాలు మాట్లాడుకున్నాము. ఒకటి మనం మాట్లాడుకున్నది ఓవరాల్గా బాగుందని చెప్పుకుంటూ పిల్లల పరంగా కొంచెం ఇబ్బంది కనపడుతోంది అని చెప్పుకున్నాం. కాబట్టి మీరేం చేస్తారు అని అంటే మీరు చక్కగా మీ ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఆంజనేయ స్వామి వారి దండకం చదవటం కానీ, పిల్లలతో పాటు ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళటం, అక్కడే కూర్చొని మీరేమో స్వామివారి దండకం చదవండి, పిల్లల్నేమో భగవంతుడి చుట్టూరా ప్రదక్షిణ చేయమని చెప్పండి. రామ 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈ మంత్రాన్ని చదువుతూ ఉండమని చెప్పండి. దీనివల్ల హెల్త్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఎడ్యుకేషనల్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఏవైనా సరే మనీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, లేకపోతే లోన్స్ లాంటివి కానీ, లేకపోతే ఏదైనా విషయంలో ఎక్కువగా ఖర్చు అవటం కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, వెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా మీకు సాల్వ్ అవుతాయి. ఇంకా తర్వాత మనం కర్కాటక రాశికి చూద్దాం. కర్కాటక రాశి వారికి కనుక మనం పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు ఆరోగ్యం గురించి మాత్రం వారం మొదలు పెట్టడమే కొంచెం జాగ్రత్తగా ఉండాలనే చెప్పుకుంటున్నాం. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించడం అనేది అవసరం. అయితే
కర్కాటక రాశి వారు కూడా ఏవైనా సరే ప్లేసులు మారాలనుకుంటున్నా, విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా, ఇలాంటి వాటన్నిటికీ కూడా చాలా వరకు బాగుంటుంది. ముఖ్యంగా సంతానం కనుక వాళ్ళ చదువుల కోసం దానికోసం విదేశాలకు వెళ్ళాలి, పాస్పోర్ట్స్ కోసం చూస్తున్నాం, వీసాస్ కోసం చూస్తున్నాం, ఇలా అనుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి బాగుంటుంది అని చెప్పుకుంటున్నాం. కొంచెం చిన్న చిన్న హర్డల్స్ ఉన్నాయి, బట్ స్టిల్ మీరు వాటిని చాలా వరకు కోపప్ చేస్తారు. అలాగే ఉద్యోగ రీత్యా కంపెనీ ద్వారా వెళ్ళాలి, లేకపోతే కంపెనీ ద్వారా ట్రావెల్ చేస్తూ ఉంటారు, అలాంటి వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది. కాబట్టి ఏంటంటే కర్కాటక రాశి వారికి ముందర ఆరోగ్యం గురించి కొంచెం చెప్పుకుంటూ, తర్వాత ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, సంతాన పరంగాను కూడా విద్యార్థులు ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలని చదువుకోవాలనుకుంటున్నా, లేకపోతే మీరున్న ప్లేస్ నుంచే హాస్టల్స్కి వెళ్ళి చదవాలనుకుంటున్నా, ఉన్న ప్లేస్ నుంచే వేరే స్టేట్కి మారి అక్కడ చదవాలనుకుంటున్నా, ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి బాగుంది. అలాగే కొంచెం విదేశీ ప్రయాణాలు లాంటివి చేయాలి, అక్కడ వెళ్ళి మేము ఉద్యోగం చేయాలి, అక్కడికి వెళ్ళి చదవాలి, ఇలాంటి వాటికి కూడా మీకు అనుకూలత అనేది కనపడుతుంది. సో ఖర్చు కనపడుతుంది, బట్ ఖర్చుతో పాటు ఇలాంటివి జరిగేందుకు అవకాశం కూడా ఎక్కువగా చూపిస్తోంది. ఇంకా కుటుంబం అంటారా, ఈసారి ఈ వారం కుటుంబం కానీ లేకపోతే ఇతర విషయాలు కానీ వీటి మీద పెద్దగా ఫోకస్ అనేది ఏది కూడా కనిపించటం లేదు. బట్ ఉద్యోగ రీత్యా మీరు కనుక ఇలాగేదైనా వెళ్ళాలంటే ఫైనాన్షియల్గా మీకు బాగుంటుంది, ఇంప్రూవ్ అవుతోంది. కానీ అలాంగ్ విత్ దట్ ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్తో పాటు తప్పనిసరిగా హెల్త్ అనేది కూడా చూసుకోవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. సో మరి కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? కర్కాటక రాశి వారు కనుక మెయిన్గా హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నాము కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయటం, స్వామివారి కరావలంబ స్తోత్రం చదువుతూ ఉండటం, ఇలాగే దీంతో పాటు నలుపు ఎరుపు కాంబినేషన్లో ఉండే బట్టలు వేసుకోండి. ఆడవాళ్ళు అయితే చీరలు చాలా కాంబినేషన్స్ దొరుకుతాయి, మగవాళ్ళకు కూడా దొరుకుతూ ఉంటాయి. లేకపోతే ఏమీ లేదు, నార్మల్గా ఒక రెడ్ కర్చీఫ్ పెట్టుకోండి అండ్ బ్లాక్ ప్యాంట్స్ ఎలానో వేసుకుంటారు కనుక సరిపోతుంది. సో ఈ కాంబినేషన్లో వాడుతూ ఉండండి. రెడ్డే వాడద్దు, బ్లాకే వాడద్దు, రెండు కాంబినేషన్లో వాడండి. కొంచెం శ్రమ పడతారు, బట్ అయినా సరే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఇంకా రెండో విషయం ఏంటి అనంటే, మామూలుగా ఇంట్లో మనం ధూపం వేసేటప్పుడు అందులో కొంచెం లవంగాలు, అలాగే దీంతో పాటు నార్మల్గా మనం క్యాంఫర్ వాడతాం కదా, కాబట్టి క్యాంఫర్, ఈ క్యాంఫర్తో పాటు ధూపం వేయండి. ఇది మీకు చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది, నెగటివ్ వైబ్రేషన్స్ని కూడా తొలగిస్తుంది. ఇంకా మనం సింహరాశి వారికి చూద్దాం. సింహరాశి వారికి కనుక చూస్తే ఈ సింహరాశి వారి పరిస్థితి ఏమిట్రా అని అంటే అన్నీ ఉంటాయి కానీ ఏది అందదనమాట. సో ఇందులో వీళ్ళు కొంచెం ఇబ్బంది అయితే పడుతున్నారు. ఈ వారం కూడా నేను చాలా ప్రోగ్రెసివ్గా వీళ్ళకు ఉంది అని అయితే నేను ఏమీ చెప్పటం లేదు. 11th రావాలి, కానీ 11th సాటర్డే అవుతోంది. సో మనం ఒకసారి చూద్దాము. 5, 6 తారీఖుల దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఒక రకంగా భార్యాభర్తల మధ్యన కొంచెం డిస్టెన్స్ అయితే పెరుగుతోంది. అలాగే ప్రేమికులకు కూడా డిస్టెన్స్ పెరుగుతోంది, ఫ్రెండ్స్కి కూడా డిస్టెన్స్ పెరుగుతుంది. ఆల్మోస్ట్ నేను దీన్ని నెగిటివ్గానే చెప్తున్నాను, డిస్టెన్స్ పెరుగుతోంది అని అంటున్నాను. సో రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు భార్యాభర్తలు అవ్వచ్చు, లేకపోతే బంధువులతో అవ్వచ్చు, స్నేహితులతో అవ్వచ్చు, ప్రేమికులతో అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఇతర వ్యవహారాలు, ఇతర రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు. ఇక్కడ ఒక స్తబ్దత కనబడుతోంది, లేదా కొంచెం గ్యాప్ పెరుగుతోంది అని చెప్తాను. ఇంకా ప్లానెట్స్ అంత ఫేవరబుల్గా లేవు అని కూడా చెప్తున్నాను. కాబట్టి ఏంటి అంటే సింహరాశి వారు మాత్రం రిలేషన్షిప్ మీద కొంచెం ఫోకస్ అయితే చేయాల్సిందే. ఎలాంటి డిస్టర్బెన్సెస్ వస్తున్నా వాటిని కొంచెం సార్ట్ అవుట్ చేసుకోవడానికి కూడా మీరు ప్రయత్నించండి. తర్వాత విషయం ఏంటంటే ఇదే కంటిన్యూ అవుతోందండి. అయితే ఇక్కడ నేను చెప్తున్న మాట ఏంటి అంటే 11వ తారీఖు వస్తే తప్ప సిట్యువేషన్స్లో ఏమీ మార్పులు కనిపించటం లేదు. అలాగే దీంతో పాటు కోర్టు కేసులు కానీ, లేకపోతే ఏమైనా సరే లిటిగేషన్స్ కానీ, లేకపోతే భూ సంబంధమైన వ్యవహారాలు కానీ, లేకపోతే మీరే ఎవరికైనా డబ్బులు ఇవ్వటం కానీ, లేదా మీరిచ్చిన డబ్బులు తిరిగి రావటం కానీ, ఇలాంటివి ఎలా చూసుకున్నా ఈ వారం అంత పాజిటివ్గా మనకేమి కనిపించటం లేదు. సో ఈ వారం అంతా కూడా చాలా నార్మల్గా ఉండబోతోంది. ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు, బట్ చాలా నార్మల్గా ఉంది. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటాయి. అయితే రైతులు కూడా కొంత ఇబ్బంది పడేందుకు అవకాశం అనేది కనపడుతోంది. మరి ఇక్కడ సింహరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఆర్థికపరమైన విషయాల్లో కూడా ఒత్తిడికి మాత్రం గురవుతూ ఉంటారు, కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ రీత్యా కూడా పెద్దగా ఇక్కడ ఏమీ గ్రోత్ అనేది కనిపించటం లేదు. సో ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, రిలేషన్షిప్స్ కానీ, మ్యారేజ్ కానీ, పార్ట్నర్షిప్స్ కానీ, మనీ కానీ, వెల్త్ కానీ, కోర్టు కేసులు కానీ, ఇలాంటి వాటిలో ఎక్కడా మూవ్మెంట్ లేదు. చాలా నార్మల్గా ఉంది. మనం చాలా అనుకోవచ్చు, ఇది చేసేద్దాం, అది చేసేద్దాం, ప్రయాణం చేద్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం. మీరు ఏం చేసినా మీరు ఫ్రెండ్స్ని కలవచ్చు, మీరు వాళ్ళతో టైంపాస్ చేయొచ్చు, డిస్కస్ చేయొచ్చు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి.
బట్ వర్క్ జరగాలి కదా, ఆ వర్క్ జరగడానికి టైం పడుతుంది అని చెప్తున్నాను. తర్వాత ఇంకా ఈ సింహరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? సింహరాశి వారు మాత్రం శివారాధన చేస్తూ ఉండండి. శివారాధన చేస్తూ ఉండటం, దీంతో పాటు రాహుకేతు పూజ కూడా కొంచెం చేసుకుంటూ ఉండాలి. సో రాహుకేతు పూజ ప్లస్ శివారాధన, ఇది కనుక మీరు చేసుకుంటూ వస్తే కొంచెం చిన్న చిన్నగా మీకు చేంజెస్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం కన్యారాశి వారికి చూద్దాం. కన్యారాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికల్లా సరే థింగ్స్ కొంచెం పాజిటివ్గా మూవ్ అవుతున్నాయి. మీరు కనుక ఏమైనా పాత బకాయిలు, పాత రుణాలు, బ్యాంకులో పెట్టినవి ఏమైనా తెచ్చుకోవాలన్నా, ఏమైనా కొంచెం హాఫ్ ఎక్కడో అక్కడ మనం చూడండి, అప్పుడప్పుడు మనకు వచ్చిన పెద్ద పెద్ద లోన్స్ని క్లియర్ చేద్దాం అనుకుంటాం, ఏదో ఒక రూపేణా క్లియర్ చేద్దాం అనుకుంటాం. అలాంటివి చేసేందుకు ఈ వారం చాలా బాగుంది. అలాగే ఆల్మోస్ట్ 9th 10th వరకు బాగుందండి. అంటే వారం మొదలవటం మనకి 5వ తారీఖు మొదలవుతున్నా 9th 10th వరకు కూడా మీకు ఎక్కడా కూడా ఇబ్బంది కనిపించటం లేదు. అయితే 9th 10th తర్వాత నాకు చాలా పెద్ద యాక్టివిటీస్ ఏమీ కనిపించట్లేదు. అంటే మీరేం చాలా పెద్దగా యాక్టివ్గా లీడ్ చేసేది ఏదీ లేదు. ఇప్పుడు ఉద్యోగస్తులు అనుకోండి చాలా నార్మల్గా ఉంది, వ్యాపారస్తులు నార్మల్గా ఉంది. సో మనీ రావాలన్నా, ఆ వచ్చిన మనీని మనం ఏదైనా సద్వినియోగపరచుకోవాలన్నా, లేకపోతే మనం ఏదైనా పని చేయాలన్నా, ఈ ఫస్ట్ మనకి మనం సండేతో మొదలు పెడుతున్నాం కనుక మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే మనకేమి చాలా పెద్ద యాక్టివ్గా ఏమీ కనిపించటం లేదు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో కన్యారాశి వారికి మాత్రం ఈ వారం చాలా నార్మల్గా ఉంది అని చెప్పుకుంటున్నాము. చాలా సిగ్నిఫికెంట్గా ఈవెంట్స్ జరిగే అవకాశాలు కనిపించట్లేదు అని చెప్పుకుంటున్నాం. ఏదైనా సరే ఫస్ట్ 3-4 డేస్లోనే ఉంటుంది. సో మనీ మ్యాటర్ అనుకుందాం, ఉద్యోగం అనుకుందాం, వ్యాపారం అనుకుందాం, ఏదైనా సరే మీకు గురువారం వరకు ఉంటుంది. గురువారం తర్వాత నుంచి స్లో డౌన్ అయిపోతుంది. తర్వాత ఇంకా ఈ కన్యారాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? కన్యారాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటి, కొంచెం ఆర్థికంగా వీళ్ళకి వెసులుబాటు బాగుంది, ఒక 3-4 రోజులు బాగుంది కనుక లక్ష్మీదేవి ఆరాధన చేయండి. అట్లీస్ట్ మనీ మీకు రావాల్సినవి ఏమైనా ఉంటే అవి వచ్చేస్తాయి. లక్ష్మీదేవి ఆరాధన చేయటం, అలాగే అమ్మవారికి సంబంధించి చక్కగా అమ్మవారి ఆలయానికి వెళ్ళటం, అమ్మవారికి ఎర్రటి పువ్వులు తీసుకెళ్ళండి. తామర పువ్వులు దొరికినా, కలువ పువ్వులు దొరికినా, లేకపోతే ఎర్ర గులాబీలు దొరికినా, మంచిగా ఎర్రటి పువ్వులు, మందారాలు, ముద్ద మందారాలు దొరికినా ఇలాంటివి తీసుకెళ్ళి అమ్మవారిని పూజిస్తూ ఉండండి. లేదా మన ఇంట్లోనే ఎర్రటి వస్త్రాలు ధరించండి. అలాగే ఎర్రటి వస్త్రాలు ధరించి అమ్మవారిని ఎర్రటి పుష్పాలతోటి పూజించండి. తప్పనిసరిగా రుణాలు తీరుతాయి, ఆర్థికంగా కూడా బాగుంటుంది. ఇందులో శ్రీ సూక్తం కానీ, కనకధారా స్తోత్రం కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ ఇలాంటివి ఏవి చదివినా కూడా మీకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇంకా మనం తులారాశి వారికి చూద్దాం. తులారాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికండి నేను ఒక మాట అయితే చెప్తాను. తులారాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి అన్నీ ఉంటాయండి, అన్నీ మనకి ఎంజాయ్మెంట్ రేంజ్లోనే ఉంటాయి. కానీ ఎంజాయ్ చేసేంత మైండ్ సెట్ ఒకటి ఉండాలి. రెండోది నేను పుట్టిందే ఎంజాయ్ చేయడానికి, కానీ నాకు ఏది చేతికి అందటం లేదు, ఇది రెండో మైండ్ సెట్. తులారాశి వారి పొజిషన్ ఏంటి అంటే వీళ్ళు మిడిల్లో ఉన్నారనమాట. నేను పుట్టింది ఎంజాయ్ చేయటం కోసం, కానీ నాకు కావాల్సింది ఏది ఉందో అది నాకు అందటం లేదు. నాకు ఏది అక్కర్లేదో, లేక ఏది నాకు ఇప్పుడే అవసరం లేదు అని అనుకుంటున్నానో అలాంటివి మాత్రం నా చేతిలో ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ తులారాశి వారి పొజిషన్ ఇదనమాట. ఇప్పుడు ఈ తులారాశి వారు వీళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది అని అంటే, ఇందాక నేను చెప్పినట్టు సంతానం గురించి ఆలోచించటం, లేదా సంతానం ఒక ఎగ్జామ్స్ గురించి మీరు ఆలోచించటం, వాళ్ళ రిజల్ట్స్ గురించి ఆలోచించటం, వాళ్ళ గ్రోత్ గురించి ఆలోచించటం, పెళ్లి చేసుకోవాలనుకుంటే పెళ్లి గురించి ఆలోచించటం, రిలేషన్షిప్లో ఉంటే చాలా నార్మల్గా ఉంది, చాలా చాలా గొప్పగాను లేదు, అసలు పూర్తిగా పోయింది అని కూడా చెప్పను, తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉంది ఇక్కడ. అందుకని ఏంటంటే దీన్ని మీరు తుమ్మకుండా కాపాడుకుంటూ రావాల్సిందే. కాబట్టి ఇక్కడ తులారాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి రిలేషన్షిప్ నేను చాలా నార్మల్గా ఉందంటున్నాను, మ్యారిటల్ లైఫ్ చాలా నార్మల్గా ఉందంటున్నాను, మీ ఎక్స్పెక్టెడ్ రేంజ్లో మీ లైఫ్ లీడ్ అవ్వట్లేదు అనే ఆలోచన మీలో ఎక్కువగా కలుగుతోంది అని కూడా నేను చెప్తున్నాను. దీంతో పాటు సంతానము, పెట్టుబడులు, ఇన్కము, తర్వాత ఫైనాన్షియల్ గ్రోత్, వీటి మీద ఎక్కువగా ఆలోచన చేస్తున్నారని చెప్తున్నాను. బట్ వీటి గురించి ఆలోచిస్తున్నారు. అలాగే పిల్లల పరంగా కూడా చాలా సిగ్నిఫికెంట్గా మనకి గ్రోత్ అనేది కనిపించటం లేదు. కాబట్టి మీ ఎగ్జామ్స్ కనుక ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అట్లాంటివి ఏమైనా రాసుంటే వారికి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ వస్తాయని చెప్పడానికి మనకి గోచారం అయితే కన్ఫర్మ్ చేయటం లేదు. కాబట్టి ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. కొంచెం ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ కనబడుతున్నాయి. అలాగే కొంచెం స్త్రీలతోటి ఇబ్బందులు, మళ్ళీ ఇక్కడ స్త్రీలతోటి ఇబ్బందులు అనేటప్పటికి మనకి వేరే ఆలోచన వస్తుంది. నా ఉద్దేశం ఏమిటి అంటే ఇంట్లో ఉన్న గృహిణులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు,
వారికి చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ వలన మిగతా కుటుంబ సభ్యులు కూడా సఫర్ అవుతూ ఉంటారు. అంతే కదండి. ఇల్లు నిర్వహణ చేసే ఆడవాళ్ళు కనుక సిక్ అయితే డెఫినెట్గా మిగతా సభ్యులు ఇబ్బంది పడతారు. లేదా ఆఫీస్లో అప్పుడప్పుడు అనుకోకుండా ఏదో ఒక మూడ్ స్వింగ్ ఉండడమో లేకపోతే ఇంకో కారణాల వల్ల కొంచెం చిన్న చిన్న గొడవలు అవ్వచ్చు. బట్ దాన్ని చాలా నెగిటివ్గా తీసుకోక్కర్లేదు. ఇంకా తులారాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? పిల్లల గురించి మాట్లాడుతున్నాం, ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాం, ఫైనాన్స్ గురించి మాట్లాడుతున్నాం. సో డెఫినెట్గా ఫైనాన్షియల్ గ్రోత్ అనేది ఉండాలి. విష్ణు సహస్రనామాలు చదవండి. దీంతో పాటు స్వామివారి ఆలయ దర్శనం చేసుకోండి. విష్ణు సహస్రనామాలు చదవటం అలాగే స్వామివారి దర్శనంతో పాటు బొబ్బర్లతో పాటు మినుములు కూడా దానం ఇచ్చేందుకు ప్రయత్నించండి. ఇవి రెండూ కూడా ఇస్తే కొంచెం ఆర్థికంగా వెసులుబాటు వస్తుంది. అలాగే మానసికంగా కలుగుతున్న ఈ సంక్షోభం ఏదైతే ఉందో, ఈ డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో అది తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా తర్వాత మనం వృశ్చిక రాశి వారికి చూద్దాం. వృశ్చిక రాశి వారికి గత కొన్ని వారాలుగా కూడా నేను కొన్ని విషయాలు చెప్తూ వచ్చాను. కెరియర్ పరంగా చేంజెస్ ఉంటాయన్నాను, తర్వాత ప్లేస్ మారుతారన్నాను, ఇలాంటివి కొన్ని చెప్తూ వచ్చాను. సరే, ఒకళ్ళిద్దరు కొంచెం కమెంట్స్ అయితే చేశారు. బట్ నేను అనేది ఏంటి అంటే, నేను ట్రాన్సిట్ మాట్లాడుతున్నాను కదా, మీ జాతకాల గురించి నేను మాట్లాడట్లేదు కదా. కాబట్టి ఏమవుతుంటుందంటే, ఇలాంటప్పుడు కొంచెం నేను అన్నట్టుగా వేరే వేరే భావాలు యాక్టివేట్ అయినప్పుడు మీకు వేరే రిజల్ట్స్ వస్తూ ఉంటాయన్నమాట. అది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇక్కడ ఏమవుతుంది అంటే పంచమాధిపతితోటే మొదలవుతుంది వారము. కాబట్టి ఓవరాల్గా ఈ వారం చాలా చేంజెస్ ఉన్నాయి అని చెప్పకపోయినా నేను మళ్ళీ ఒకటే అంటున్నాను. ఉద్యోగపరంగా కానీ, ఇల్లు మారాలనుకుంటున్నా కానీ, చేస్తున్న ఉద్యోగంలోనే వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అవ్వటం కానీ, ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయన్నమాట. ఎందుకంటే అక్కడ ఉన్న ప్లానెటరీ పొజిషన్ ఆ విధంగా ఉంది. అయితే మీరు కనుక ఏదైనా ఆస్తిపాస్తుల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాము ఇలాంటి వాటి మీద అంటే కనుక చెయ్యొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ మీరు అనుకున్నంత ఫాస్ట్గా పేపర్ వర్క్ మాత్రం జరగదు. కాబట్టి అక్కడ మీకు కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఇంకోటి ఏంటి అని అంటే, ఎప్పుడైనా సరే ఏ రాశికైనా సరే భార్యాభర్తలు అన్నప్పుడు ఎప్పుడూ కూడా వాళ్ళు మంచిగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, కలిసి ఉండాలి, లేదా వాళ్ళ ఒపీనియన్స్ కూడా మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం మిస్ మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడ నేను దీన్ని మీకు ఇంకొక రకంగా చెప్తాను. సపోజ్ మీరే కనుక రిలేషన్షిప్లో ఉంటే మీ ఒపీనియన్స్ అక్కడ మిస్ మ్యాచ్ అవుతున్నాయి. లేకపోతే మీరు అనుకున్నది ఒకటి, వాళ్ళు అనుకుంటున్నది ఒకటి, ఇద్దరు అలైన్ కాకపోవచ్చు. లేదు, మీరుగా వన్ సైడెడ్గా మీరు అనుకోవచ్చు, అక్కడ అసలు ఏమీ ఉండకపోవచ్చు. కాబట్టి ఇది ఒకటి తీసుకోండి. రెండోది, భార్యాభర్తల మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. అంతకుమించి నేను పెద్దగా ఏమి చెప్పను. కమ్యూనికేషన్ గ్యాప్తో పాటు కొంచెం మానిటరీ ఇష్యూస్ కనపడుతున్నాయి. మూడో విషయం ఏమిటి, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, లేదా నేను సంబంధాలు చూస్తున్నాను, లేదా నేను అమ్మాయిలతో మాట్లాడుతున్నాను, ఇక్కడ కూడా ప్రాబ్లం వస్తుంది. మేబీ కమ్యూనికేషన్ గ్యాప్ అంటాను, లేదా మిస్అండర్స్టాండింగ్స్ అంటాను, లేదా మీ యొక్క ఆలోచనకి తగినట్టుగా వాళ్ళ ఆలోచన ఉండకపోవచ్చు. అది కూడా నేను చెప్తున్నాను. నాలుగో విషయం ఏంటి అంటే, వర్క్తో పాటు మనం పనిచేసే చోట మనకి గనక ఆడవాళ్ళతో మనం పనిచేస్తుంటే కోవర్కర్స్ ఉంటారు. సో వాళ్ళతో మనం పనిచేస్తూ ఉంటే వాళ్ళతోటి ఎక్కడన్నా సరే మనకి కొంచెం ల్యాబ్స్ రావచ్చు, వాళ్ళతోటి ఏదైనా కొంచెం ప్రాబ్లం రావచ్చు. ఇన్ని రకాలుగా ఉంటుందన్నమాట. కాబట్టి దీన్ని పూర్తిగా మనం మైనస్ పాయింట్గా ఏం తీసుకోక్కర్లేదు, అలా అని చాలా ప్లస్ పాయింట్గా కూడా మనం తీసుకోవట్లేదు. కాబట్టి దీన్ని ఎలా చేయాలి అని అంటే, ఓకే, కొన్ని జస్ట్ ట్రాన్సిటే కనుక మ్యాటర్ ఆఫ్ అ డే ఆర్ 2 ఆర్ మ్యాటర్ ఆఫ్ 1 మంత్. కాబట్టి ఏంటంటే ఈ 1 మంత్ నేను జాగ్రత్తగా ఉంటాను. అలాగే ఫైనాన్షియల్గా కూడా ఇప్పుడు మీరు ఏదైనా ఇంక్రిమెంట్ కోరుకోవచ్చు, లేకపోతే మీరు ఏదైనా ఉద్యోగరీత్యా ఇంకా మంచి సిగ్నిఫికెంట్గా నాకు రైజ్ వస్తుంది అని అనుకోవచ్చు. అలాంటి చోట్ల ప్రాబ్లం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకి ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది కొంచెం కనపడుతుంది. డబ్బులు వస్తున్నాయి, బట్ చాలా స్లోగా వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇలాంటివి మనం ఎక్కువగా డిస్కస్ చేసుకుంటున్నాం. అలాగే నేను ఉద్యోగం మానేశాను, నాకు కొత్త ఉద్యోగం వస్తుందా అంటే అలాంటి విషయాలలో ఇబ్బంది కనపడుతుంది. దీంతో పాటు నేను ఏదైనా కొత్త ఉద్యోగం తీసుకొని ఆ ఉద్యోగంతో ప్లేస్ మారుతాను, అందులో కూడా మనకు అంత మూమెంట్ ఏమీ కనిపించట్లేదు. సో ఇలాంటివి ఉన్నాయి మీ విషయంలో. అంటే నేను అంటున్నది ఏంటి అని అంటే, ఒక క్లారిటీ ఉండటం లేదు. ఈ వారం అంతా కూడా వృశ్చిక రాశి వారికి క్లారిటీ ఉండదు. అలాగే మీరు కనుక ఏమైనా ప్లేస్ మారాలన్నా, ఉద్యోగం విదిన్ ద జాబ్ చేంజెస్ ఉంటాయి, అలాంటివి ఏవైనా ఉంటాయి, వాటికి మేము తీసుకోమా అంటే తీసుకోవచ్చు. బట్ ఇందాక నేను చెప్పినవి కూడా కొన్ని ఉన్నాయి, అవి మాత్రం మీకు కొంచెం నెగిటివ్గానే ఉంటాయని చెప్పుకుంటున్నాం. మరి వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? వృశ్చిక రాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికల్లా మీరు మాత్రం ఇక్కడ ఏంటి, ప్లేస్ మారుతున్నారు అని అనుకుంటున్నాం కదా, కాబట్టి కులదేవత ఆరాధన చేయటం, లేకపోతే అక్కడ లోకల్గా మనం ఎక్కడుంటే అక్కడ గ్రామ దేవతలు ఉంటారు, గ్రామదేవత గుడికి వెళ్ళటం. గ్రామదేవత గుడికి వెళ్ళేటప్పుడు పులగం వండుకొని వెళ్ళండి. పులగం వండుకొని వెళ్ళి
అమ్మవారికి చక్కగా పులగ నైవేద్యం పెట్టి అమ్మవారికి మంచిగా మీరు గంధము పసుపు కుంకుమ అన్నీ సమర్పించి మంచి పూలదండని వేసి అమ్మవారి యొక్క అనుగ్రహం తీసుకోండి. అమ్మ మేము ఇక్కడి నుంచి మారుతున్నాము, వేరే చోటికి వెళ్తున్నాం, కాబట్టి నువ్వు మమ్మల్ని అనుగ్రహించు, మమ్మల్ని కాపాడు అలా చెప్పి వెళ్ళారనుకోండి, చాలా చోట్ల మీకు రావాల్సిన నెగటివ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గిపోతాయి. ఇంకా తర్వాత మనం ధనురాశి వారికి చూద్దాం. ధనురాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికల్లా ధనురాశి వారికి సరే వీరు కొంచెం శ్రమ అయితే పడుతున్నారు. కమ్యూనికేషన్ గ్యాప్స్ చాలా వస్తున్నాయండి. సో మీరు ఇంటరాక్ట్ అవుదామన్నా కూడా మీతో ఎవరు ఇంటరాక్ట్ అవ్వడం లేదు. మీ మనసులో ఉన్న విషయాలు కూడా ఎవరికీ అర్థం కావట్లేదు, ఎవరు రెస్పాండ్ కూడా అవ్వడం లేదు. సో ఒక రకంగా మీరు కొంచెం లోన్లీగా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని అందరూ మోసం చేశారనుకుంటారు, అందరూ వదిలేశారనుకుంటారు. ఇలాంటి సిట్యుయేషన్ మీకు కొంచెం కనపడుతూ ఉంటుంది. బట్ నేనేమంటాను అనంటే, ఒక్కొక్కసారి ఇలాంటి సిట్యుయేషన్ వల్ల మనల్ని మనము కొంచెం గమనించుకుంటాం చూసారా, అలా మనల్ని మనం గమనించుకునేందుకు అవకాశం అనేది వస్తుంది అని చెప్తాను. సో ఎవరు మిమ్మల్ని మోసం చేయాలని అనుకోకపోవచ్చు, మేబీ వేరే రీజన్స్ కూడా ఉండొచ్చేమో. సో నేనేమంటాను అంటే, కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మీరు ఆశిస్తున్నట్టుగా, మీరు కోరుకుంటున్నట్టుగా, మీరు అనుకుంటున్నట్టుగా కమ్యూనికేషన్ పరంగా ఇబ్బంది అనేది కనపడుతోంది కనుక అది మీకు చాలా ప్రాబ్లంగా ఉంది. సో కమ్యూనికేషన్ ఎవరితోటి వస్తుంది గ్యాప్? రిలేటివ్స్తో అందాం, ఫ్రెండ్స్తో అందాం, పిల్లలతో అందాం, భార్యతో అందాం, భర్తతో అందాం, లేదా ఎవరైనా లవర్స్ ఉంటే వాళ్ళతో ఉందనుకుందాం. అప్పుడప్పుడు టీచర్కి స్టూడెంట్కి కూడా కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. సో అలాంటివి కూడా ఇక్కడ జరిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి కమ్యూనికేషన్ గ్యాప్స్ వస్తున్నాయి కనుక మిమ్మల్ని మీరేం చేయాలి అంటే కొంచెం క్వైట్గా ఉండటం, లెట్ ద టైడ్ పాస్ అనమాట. కొంచెం అది వెళ్ళిపోనివ్వండి, అలా వెళ్ళిపోవాలి. అది వెళ్ళనివ్వండి. వెళ్ళిన తర్వాత డెఫినెట్గా థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ ఫర్ యూ. ఈ లోపల డ్యామేజ్ జరిగిపోతుంది కదా అంటే, మీ వ్యక్తిగత జాతకంలో కూడా అంత డ్యామేజింగ్ ఫ్యాక్టర్స్ ఉంటే తప్పకుండా డ్యామేజ్ అయితే జరుగుతుంది. మీ దానిలో అంత డ్యామేజింగ్ ఫ్యాక్టర్స్ లేవు, అప్పుడు అంత డ్యామేజ్ జరగదు, స్లైట్గా ఉంటుంది. అది మీకు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. ఇంకా 7th and 8th బాగుంది. 9th and 10th నేను ఇందాక చెప్పినవన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. దీనివల్ల మీరు చాలా వరకు గొడవలు కూడా పెంచుకుంటూ ఉంటారు. ఫైనాన్షియల్ క్రైసిస్ కూడా కొంత కనపడుతోంది. మీరు కనుక లోన్స్ లాంటి వాటి కోసం వెళ్తూ ఉంటే ఆ లోన్స్ వాటికి సంబంధించి ఇబ్బంది పడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. లేక రాకపోవటం, లేదా ఇవాళ రేపు అని చెప్పి పోస్ట్పోన్ అవ్వటం, ఇలాంటివి జరిగేందుకు అవకాశం ఉంటుంది. మరి ధనురాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఉమామహేశ్వర స్తోత్రాన్ని చదువుతూ ఉండండి, అలాగే శివారాధన చేస్తూ ఉండండి. శివుడికి అభిషేకం చేయించండి, చక్కగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం. ఇంకా తర్వాత మనం మకర రాశి వారికి చూద్దాం. మకర రాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికల్లా సరే వారం మొదలవటమే ఆర్థికంగా కొంచెం అనుకూలతతోటి మొదలవుతుంది, ఖర్చులు కూడా కనపడుతున్నాయి. కానీ ఓవరాల్గా ఈ వారం అంతా కూడా పాజిటివ్గా ఉంది. టిల్ 10th వరకు ఉందన్నమాట. కాబట్టి 10th వరకు మ్యాక్సిమం మీరు ఏమేం పనులు చేయాలనుకుంటున్నారో అవన్నీ మీరు చేసేయగలరు. 11th నుంచి మాత్రం కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి. సో బేసిక్గా మన పిల్లల గురించి ఎడ్యుకేషన్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, ఇలాంటి వాటిల్లో ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి. బట్ మీరు గనక 10th వరకు చూసుకుంటే ఫైనాన్షియల్గా బాగుంది, వృత్తిపరంగా బాగుంది, తర్వాత చాలా విషయాల్లో మీకు అనుకూలంగా ఉందన్నమాట. సో ఇందులో మనం ఏమీ భయపడక్కర్లేదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటి అని అంటే, పిల్లల ఉద్యోగము, పిల్లల ఆరోగ్యము, పిల్లల చదువు, పిల్లల అడ్మిషన్స్, పిల్లల పేరు మీద పెట్టే పెట్టుబడులు, వీటి గురించి ఎక్కువగా ఆలోచన అనేది కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ప్రాబ్లం ఉంటుంది. సో మీరు ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ట్రీట్మెంట్ తీసుకున్నా అది అంత సక్సెస్ అవ్వకపోవచ్చు, లేదా పిల్లలకి ఏదో ఒక పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు, పిల్లలకి సంబంధించి ఏమైనా అనారోగ్య సమస్యలు లాంటివి ఉండొచ్చు. సో ఇలాంటివి మిమ్మల్ని ఎక్కువగా మానసికంగా కృంగదీస్తూ ఉంటాయి. కాబట్టి మకర రాశి వారికి ఈ విషయాల్లో అంటే ఉద్యోగపరంగా వీటిల్లో బాగున్నా సంతానానికి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయని చెప్పుకుంటున్నాము. కాబట్టి రిలేషన్షిప్స్లో కూడా ఉన్నవారు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. మీ రిలేషన్షిప్స్ అలాంటివన్నీ కూడా బ్రేక్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు ఏమైనా అబద్ధాలు లాంటివి చెప్తూ ఉంటే అవి కూడా ఎదుటి వాళ్ళు పట్టుబడకుండా ఉండేటట్టుగా జాగ్రత్త పడండి. సరే, తర్వాత ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికల్లా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేస్తూ ఉండండి, స్వామివారి దర్శనం చేసుకోండి. పిల్లలకి ఆరోగ్యం, పిల్లల పరంగా ఎటువంటి దోషాలు కలుగుతున్నా, బాలారిష్ట దోషాలు అనుకుందాం, లేకపోతే పెద్ద పిల్లలైతే వాళ్ళ జాతక పరంగా వాళ్ళకు ఉండే దోషాలు అనుకుందాం, లేదా మీరు సంతానం గురించి ప్రయత్నం చేస్తుంటే మీ వ్యక్తిగత జాతక పరంగా మీకున్న దోషాలు అనుకుందాం. వీటికి సంబంధించి తప్పనిసరిగా ఏదో ఒక పరిహారం అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ మనం కుంభరాశి వారికి చూద్దాం.
కుంభరాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఆర్థికంగా బాగుంది అనుకుంటున్నాము, తర్వాత సంతానానికి బాగుంది అనుకుంటున్నాము, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కూడా బాగుంది అనుకుంటున్నాం. ఈసారి వ్యాపారస్తులకి కూడా అనుకూలంగా ఉంది అని చెప్పుకుంటున్నాం. సో కుంభరాశి లాస్ట్ వీక్ నాకు గుర్తున్నంత వరకు నేను కుంభరాశి అంత ఫేవరబుల్గా ఉందని అయితే చెప్పిన గుర్తు లేదు. బట్ ఈ వారం కుంభరాశి డెఫినెట్గా చాలా బాగుంది, చాలా విషయాలలో ప్రోగ్రెసివ్గా ఉన్నారు, అనేక విషయాల్లో మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కూడా మీకు కనపడుతున్నాయి. ఓకే, కొంచెం ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉంది. బట్ ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్ అని నేను చెప్పట్లేదు. అంటే అయ్యో ఏదో ఇబ్బంది అయిపోతుంది, ఎక్కడో ప్రాబ్లం అయిపోతుంది అని అయితే నేను చెప్పను. అయితే ఇక్కడ ఏంటి అని అంటే కుంభరాశి వాళ్ళు కొంచెం మీ యొక్క మ్యారిటల్ లైఫ్ దీని మీద మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు గనక ఎవరన్నా ఇష్టపడుతున్నా అది కొంచెం వ్యక్తపరచడానికి మీరు మొహమాట పడవచ్చు, లేదా మీరు చెప్పిన తర్వాత అది అంత పాజిటివ్ రిజల్ట్ రాకపోవచ్చు, లేకపోతే ఆల్రెడీ మీకు కొంత రిలేషన్షిప్లో ఉంటారు కానీ రిలేషన్షిప్లో ఉన్నా కూడా అది అంత సక్సెస్ఫుల్ కూడా కాకపోవచ్చు. సో ఇలాంటివి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉన్నాయి. బట్ ఓవరాల్గా మనం కనుక చూసుకున్నాము అని అంటే ఈ వారం చాలా వరకు మీరు పాజిటివ్ రేంజ్లోనే ఉన్నారు. సో ఈ కుంభరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? కుంభరాశి వారు మాత్రం ఎనీ డిస్టర్బెన్స్ మీ యొక్క మీరు కనుక రిలేషన్షిప్లో ఉంటే మీకు ఏమైనా సరే కమ్యూనికేషన్ గ్యాప్స్ వచ్చినా, డిస్టర్బెన్సెస్ వచ్చినా, లేకపోతే ఎలాంటివి వచ్చినా కమ్యూనికేషన్ చేయటానికి ప్రయత్నించండి. లేకపోతే ఆ దూరం చాలా పెరిగిపోతుంది. ఇది నేను ప్రేమికులతో పాటు భార్యాభర్తలకు కూడా చెప్తున్నాను. అలాగే మీ స్నేహితులతోటి కూడా ఎటువంటి మనీ మ్యాటర్స్ విషయంలో, లేకపోతే ఎలాంటి డిస్కషన్స్ విషయంలో మీకు కనుక ప్రాబ్లం వస్తుంటే దాన్ని సూద్ అవుట్ చేసుకోండి. దాన్ని కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది మాత్రం ఖచ్చితంగా చేయాలి. మిగతా విషయాలలో చాలా నెగటివ్గా ఉంది అని చెప్పుకోవడానికి మనకి ఇక్కడ ప్రస్తుతానికి ఏవి కూడా కనిపించటం లేదు. కోర్టు కేసులు అనుకుందాం, లేకపోతే ఇంటికి సంబంధించిన పనులు అనుకుందాం, ఇలాంటివన్నీ కూడా బాగా ఆలస్యం అయ్యేందుకు అవకాశం ఉంది. ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉంది. ఇక్కడ మనం ఏమి మీకు ప్రమోషన్లు లాంటివి వచ్చినా కూడా ఇవి ఆర్థికంగా చాలా మీకు ఇంప్రూవ్మెంట్ ఇస్తాయి అని చెప్పడానికి మాత్రం కనిపించటం లేదు. ఇంకా చివరిగా మనం మీనరాశి వారి ఫలితాలను చూద్దాం. మీనరాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే మీనరాశి వారికి ఉద్యోగ రీత్యా ప్రయాణాలు లాంటివి కనపడుతున్నాయండి. కాబట్టి ప్రయాణాలు లాంటివి చేస్తారు. ఆర్థిక పరమైన విషయాలలో కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది. మీ భార్యాభర్తలలో ఒకరికి కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు లాంటివి ఉండేందుకు అవకాశం ఉంది. ఇంకా వీటన్నిటితో పాటు అనేక విషయాల్లో బాగానే ఉన్నారు, కానీ ముఖ్యంగా కన్స్ట్రక్షన్స్ ఇలాంటి ఫీల్డ్స్లో ఉన్నవారు, కన్స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేటు, లేకపోతే కొంచెం ప్రైవేట్గా కొంత ఏదైనా సరే ఇంటికి సంబంధించిన పనులు, ఇలాంటి పనులు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రగుల్ అనేది మాత్రం కనపడుతుంది. మామూలుగా ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళకి ఇక్కడ ఏం పెద్ద చేంజెస్ కనిపించట్లేదు. ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా వరకు నార్మల్గా వెళ్ళిపోతుంది. అయితే నేను ఇందాక చెప్పినట్టు బిజినెస్ చేస్తున్న వాళ్ళు, అందులో కూడా రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్స్ కానీ, లేకపోతే స్టిచ్చింగ్ చేస్తున్న వారు కానీ, అంటే మన బట్టల వ్యాపారాలు కానీ, ఇలాంటివి ఎవరైతే చేస్తూ ఉంటారో, ఫైనాన్స్ రంగాలలో ఉన్నవారు, సినిమా రంగంలో ఉన్నవాళ్ళు, తర్వాత బ్యూటీ రంగాలలో ఉన్నవాళ్ళు, వీళ్ళు కొంత ఇబ్బంది పడేందుకు అవకాశం ఉంటుంది. అదర్వైజ్ లైఫ్ ఇక్కడ వీళ్ళకు కూడా చాలా నార్మల్గా అవుతుంది. చాలా మేజర్ చేంజెస్ అంటూ ఏమీ లేవు. ఓన్లీ ఉద్యోగస్తులకి ఉద్యోగరీత్యా ప్రయాణాలు ఉంటాయని చెప్పుకున్నాం. వ్యాపారస్తులకు కూడా ఈ రంగాల్లో ఉన్నవారు కొంత ఇబ్బంది పడుతున్నారు. ఫైనాన్షియల్గా వీళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు అని చెప్పుకుంటున్నాం. సంతాన పరంగా బాగుంది అనుకుంటున్నాము. ఇతర వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. కోర్టు కేసులు లాంటివి ఏవైనా ఉంటే ఇలాంటివన్నీ కూడా పోస్ట్పోన్ అవ్వటం లాంటివే కనపడుతున్నాయి. పెద్దగా ఇక్కడ ఏమి సక్సెస్ కనిపించట్లేదు. సో ఫైనాన్షియల్గా కూడా ఉద్యోగస్తులకి, రోజువారీ వ్యాపారస్తులకి, నార్మల్గా కొన్ని వ్యాపారాలు చేసే వాళ్ళకి ఇక్కడ ఏమీ పెద్ద చేంజెస్ లేవు. చిన్న చిన్న చేంజెస్ ఏమన్నా ఉంటే అవి మీకు 1 or 2 డేస్లో ఉంటుంది. అది కూడా మీకు నల్లిఫై అయిపోతుంది. మరి మీనరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? అసలు మీనరాశి వాళ్ళు చాలా బిందాస్గా ఉంటారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకళ్ళిద్దరు కొంచెం వాళ్ళ పర్సనల్ లైఫ్ రిలేషన్షిప్ గురించి అడిగారు. ఇందాక కూడా చెప్పానండి, రిలేషన్షిప్ దగ్గరకు వచ్చేటప్పటికల్లా భార్యకు కానీ భర్తకు కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి కనపడుతున్నాయి. కమ్యూనికేషన్ గ్యాప్స్ అనేవి వస్తాయి, లేదా స్తబ్దతగా క్వైట్గా ఉంటున్నారు. ఎక్కువగా కమ్యూనికేషన్ అంటూ ఏమీ లేదనమాట. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే కొంచెం బాధకుడితోటి కలవటం వల్ల సపరేటివ్ ప్లానెట్ కొంచెం దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానికి అనేక రీజన్స్ ఉండొచ్చు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వర్క్ రిలేటెడ్ టెన్షన్ ఉండొచ్చు, లేకపోతే మీరు ఆవిడ ప్రయాణం చేయొచ్చు. ఇలా సవాలక్ష ఉంటాయి.
ఇందులో మాకు ఇవేవీ లేవు అని అంటే ఏవీ లేకుండా భార్యాభర్తలు క్వైట్గా అయితే ఉండరు కదా. కాబట్టి ఏదో ఒక ప్రాబ్లం ఉంది. బట్ ఆ ప్రాబ్లం కూడా అంత మీరు భయపడేంతగా ఉండదు. అన్లెస్ అండ్ అంటిల్ మీ వ్యక్తిగత జాతకంలో ప్రాబ్లం ఉంటే కనుక. సో మీ వ్యక్తిగత జాతకంలో ప్రాబ్లం ఉండి ఇప్పుడు ట్రాన్సిట్ దాన్ని ట్రిగర్ చేస్తుంటే ఖచ్చితంగా మీకు ప్రాబ్లం వస్తుంది. అదర్వైజ్ చాలా పెద్దగా నెగిటివ్గా చెప్పుకోవడానికైతే ట్రాన్సిట్లో మనకేమీ కనిపించట్లేదు. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.